మనం పైకి మెట్లు ఎక్కగానే కనిపించేది వీరజాజి మొక్క అన్నమాట. ఈ మెట్ల మీద నేను అల్లించాను ఈ పిల్లర్కి మధ్యలో. పూలైతే నేను కోయలేదు నిన్న. ఈ ఎండలకు మొగ్గ సైజు అయితే తగ్గింది, కానీ మొగ్గలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయన్నమాట. మొగ్గ అయితే ఎక్కువ ఉంది, సైజు ఏమో పొట్టిగా ఉన్నాయి పూలు. వర్షాకాలం అయితే చాలా పొడవు వస్తాయి, తేనెటీగలు కూడా వాలుతున్నాయి పువ్వులు ఉండే లోపల. రోజైతే నేను కోసేదాన్ని. ఇవి చిన్న పుట్ట తేనెగలు కానీ, ఇవి పుట్టలో ఉన్నవి తేనెగలు కానీ, పెద్దవి అయితే కాదు. ఇవేమి కరసవు కూడా మన వల్లనే. కిందకు వాల పడిపోయిందనమాట విరజాజి. ఈ విరజాజి మొక్క బిల్వపత్రానికి ఏం తీసిపోదన్నమాట. నేను ఎందుకన్నాను అంటే, బిల్వపత్రం 3 ఆకులే ఉంటుంది, కొన్ని 5 ఆకులు కూడా ఉంటాయి. ఇది చూసారా, 3 ఆకులు, ప్రతి ఆకు 3 ఉంటాయి చూసారా. బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు, ఇలా ముగ్గురికి ప్రతీక ఈ మొక్క. చాలామందికి తెలీదు, చాలా చులకనగా చూస్తారు ఈ విరజాజి మొక్కని. చాలా మహిమగల మొక్క ఈ జాజి. నిత్యం మనకు అందుబాటులో ఉంటాయి అన్నమాట ఈ పూలు వచ్చేసి. అలాగే సరస్వతి, లక్ష్మీదేవి, పార్వతి అని కూడా ఉంటారు. ఇంకా త్రిమూర్తులు నిల్చోటాంగ వాళ్ళు ఉంటారు కదా, ప్రతీక. చూసారా, 3 ఆకులు. బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు, సరస్వతి మాత, లక్ష్మీమాత, పార్వతీ మాత. ఓకే, వీళ్ళకు చాలా ఇష్టం అన్నమాట ఈ ఫ్లవర్స్ అంటే. ప్రతి ఒక్కరూ ఈ విరజాజి మొక్కనైతే పెట్టుకోండి, చులకనగా మాత్రం చూడొద్దు. నేను దీనికి వాటర్ అయితే బియ్యం కడిగిన నీళ్ళు, గంజి డైరెక్ట్ ఇచ్చేస్తూ ఉంటాను అనమాట. పర్మనెంట్ ఏం చేయని మొక్కకి ఇచ్చేస్తూ ఉంటాను. అట్లా ఇగుర్లు వచ్చినప్పుడు బాగా మొగ్గ అనేది వస్తుంది అన్నమాట. సరే, విపరీతంగా మొగ్గ అనేది వస్తుంది. ఇంకా ఇక్కడ మల్లి చెట్టు కూడా నేను ఆకు దుర్చాను అనమాట, ఒక ఫ్లవర్ కూడా రాలేదు. ఇక ఈ బీట్రూట్ జ్యూస్ అయితే ఇచ్చినాక అది 2-3 పూలు వచ్చాయి చూసారా. దీనికి బలం లేదో ఏమో మరి, ఎప్పుడు ఇలా జరగలేదు. ప్రూనింగ్ చేసినానంటే నాకు ఎందుకు మల్లెపూలు సరిగా రావండి ఈ మొక్కకి. ఇది అలాగే వదిలేస్తాను. ఆకు కూడా దుర్సను, అవే పోస్తుంది. ఆకు దుర్చకపోతే అదే పోస్తుంది అనమాట, ఆకులు రాలి. ఆకు దుర్చాను అనుకో, ఇట్లా 2 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది అనమాట. దీనికి కూడా బీట్రూట్ జ్యూస్, అవి బియ్యం కడిగిన నీళ్ళు అవి ఇస్తున్నాను. ఇస్తే అట్లా 2 మొగ్గలు 3 మొగ్గలు అలా వస్తున్నాయి. ఇక్కడ కొంచెం నీడ ఉంటుంది, మల్లి చెట్టుకి ఎక్కువ ఎండ అనేది ఉండాలన్నమాట. మార్నింగ్ వచ్చిన ఎండే అనమాట. ఇంకా ఏమన్నా పోస్తుందేమో చూడాలా. ఇది వచ్చేసి కదిరి జాజి మొగ్గ అయితే స్టార్ట్ అయిపోయింది ఇగుర్లు వచ్చి. దీనికి కూడా మనం బీట్రూట్ జ్యూస్ అట్లా లిక్విడ్ ఇస్తున్నాను. ఎరువు అయితే నేను ఇవ్వట్లేదు, ఎందుకంటే ప్లేస్ అయితే లేదు పాదులో ఇవ్వడానికి కూడా. మొగ్గ అయితే వస్తుంది. ఇదిగోండి, మొగ్గ అనేది మనకు స్టార్ట్ అయిపోయింది. మొగ్గ అనేది వస్తుంది. ఈ కదిరి జాజి, అదే సన్న జాజి అంటారు, ఈ జాజి ఆ జాజి 2 కలిపి నేను అమ్మవారికి అర్చన చేస్తూ ఉంటాను. లక్ష్మీమాతకు అర్చన చేస్తాను. మహాలక్ష్మి స్తోత్రం చదువుతూ అర్చన అయితే చేస్తాను. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే చక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఈ శ్లోకాన్ని చదువుతూ ఈ ఫ్లవర్స్ అయితే నేను అర్చన అయితే చేస్తాను, ఈ 2 రకాల ఫ్లవర్స్. ఇది ఫ్రెండ్స్ ఒక స్మాల్ వీడియో.